హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చంద్రికా నాయుడు వ్లాగ్స్. మేమైతే ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ చేసాం అనమాట. ఇక్కడ మనం జనార్దన్ స్వామి గారి మన వినాయక మండపంలో మనమైతే ఇప్పుడు ఉన్నాం. బాలగణపతి ఆర్ట్స్ పేరు వచ్చేసి. ఇప్పుడు సార్ రెడీ మనం తెలుసుకుందాం. ఇక్కడ ఏ రేట్ల నుంచి ఏ బొమ్మలు ఉన్నాయో కూడా తెలుసుకుందాం. ఇక్కడ అంతా మట్టి గణపతుల నుంచి స్టార్టింగ్ అనమాట. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కూడా ఇక్కడ ఉంటాయి. మట్టి గణపతుల్లో మనం ఎంతెంత రేట్ల నుంచి కూడా ఉన్నాయో మనం సార్ రెడీ తెలుసుకుందాం. తర్వాత ఇక్కడ వచ్చేసి హోల్సేల్ ప్రైస్ కూడా ఈ వినాయకులన్నీ హోల్సేల్ ప్రైస్కి ఇస్తారనమాట మనకి. ఓకే, ఒక్కసారి సార్ రెడీ తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బిజినెస్ లో ఉన్నారు సార్? మేము ఈ పని 300 సంవత్సరాల పాటు చేస్తున్నాం. తాతల నుంచి ఇదే పని మేము చేస్తున్నాం. మాకు ఇదే అంటే ప్రతిదానికి మాకు భిక్ష పెట్టేది ఈ పని మీద మేము ఆధారపడి ఉంటాం. ఇలా మాది హోల్సేల్ అండ్ రిటైల్. ఇప్పుడు ఈ బొమ్మ ఉన్నదంటే దీని కాస్ట్ 11 రూపాయలు. ఇది అలాగా ఇది 17 రూపాయలు. ఈ బొమ్మ ఇది 20 రూపాయలు. ఇది 14 రూపాయలు. ఓన్లీ హోల్సేల్ రేటు. మేము హోల్సేల్ అమ్ముతాం. మేము ఈ సైజు మమ్మల్ని రిటైల్ అమ్మాం. ఇది 25 రూపాయలు. సార్ చెప్పినట్లయితే ఇక్కడ మన దగ్గర 11 రూపాయల నుంచి మనకి బొమ్మ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. ఈ మట్టి గణపతి అనమాట. ఇక్కడ 11 రూపాయల నుంచి మనకి విగ్రహం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అది హోల్సేల్ ప్రైజ్లు కూడా. హోల్సేల్ అండ్ రీటైల్ మనకి ఇక్కడి నుంచి లభిస్తాయని సార్ చెప్తున్నారు. సార్ దాదాపుగా 300 సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం చేస్తున్నారని చెప్తున్నారు సార్. ఓకే, సార్ని ఇంకా అడిగి తెలుసుకుందాం మనం. ఇంకేమేమి ఉన్నాయి ఇంకా అడిగి తెలుసుకుందాం. సార్, ఇంకా వీటిపై పెద్ద బొమ్మలు ఏమున్నాయి ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ హోల్సేల్ 200, ఇది 400, ఈ దగ్గర 400, ఇది 500 హోల్సేల్లోనే. అలాగే 11 రూపాయల నుంచి 400 రూపాయలకు హోల్సేల్ జరుగుతుంది మా దగ్గర. సార్ చెప్తున్నారు ఇప్పుడు 11 రూపాయల నుంచి 400 వరకు ఇక్కడ హోల్సేల్ రిటైల్ అనేది దొరుకుతాయంట. ఈ విగ్రహాలన్నీ చూస్తుంటే ఒకసారి విగ్రహాలన్నీ ఒకసారి ఇక్కడ చూస్తుంటే మీరు చూడొచ్చు. ఇలాగ ఇంకా పెయింటింగ్ లా చాలా ఉన్నాయి. ఇంకా చేసి స్టాక్ ఉంచుకుని చాలా ఉన్నాయి. దీన్ని బట్టి చూడొచ్చు ఇక్కడ నుంచి ఎంత స్టాక్ బయటకు వెళ్తుందని మనం చూసుకోవచ్చు ఒకసారి. ఓకే, ఇంకా సార్ అడిగి తెలుసుకుందాం ఇంకా ఏ వేరియేషన్ లో ఉన్నాయి, ఎంతెంత రేట్ లో ఉన్నాయి ఇంకా సార్ అడిగి తెలుసుకుందాం బొమ్మలు. ఇంకా సార్ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో ఇంకా అప్ టు 12 feet 14 feet వరకు కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేయిస్తారంట సారు. మట్టి గణపతులు అంటే వాళ్ళ తాతలప్పటి నుంచి కూడా మట్టి గణపతులు నమ్మడం సార్ యొక్క వృత్తి. అదిగా చిన్నప్పటి నుంచి కూడా అతను స్టార్ట్ చేసిన విగ్రహాన్ని ఇప్పటికీ మర్చిపోకుండా ఈ బిజినెస్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా ఒకసారి చూడొచ్చు ఈ స్టాక్ అంతా అలాగా ఒకసారి. ఇప్పటివరకు మనం చూసాం కదా. ఇప్పటివరకు మనం చూసినవన్నీ కూడా మట్టి విగ్రహాలు అనమాట. మట్టి విగ్రహాలన్నీ మౌల్డ్ తో చేస్తారు. మన ఇంట్లో పెట్టుకుని మనం పూజించుకోవడానికి అనమాట. అవి దాదాపుగా ఫస్ట్ 11 రూపాయల నుంచి కూడా 400 రూపాయల వరకు హోల్సేల్ అంట. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనమాట. ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కూడా సార్ చేస్తున్నారు. వీటితో పాటు మనకి మట్టి వినాయకుడు కూడా చేస్తున్నారు అనమాట. అవి కూడా చూపిస్తాను నెక్స్ట్. ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు మనం చూసుకున్నట్లయితే ఇది దాదాపుగా 6 అడుగులు అనమాట. 6 అడుగులకి ఎక్కువ కొంచెం. ఇది 6 అడుగులు బొమ్మ మనం చూసుకున్నట్లయితే ఒకసారి అలా చూడొచ్చు. నంది మీద వినాయకుడు అలాగా కొంచెం క్లోజ్అప్ అలాగా. ఓకే, నంది మీద వినాయకుడు అలా చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి ఆ వేరియేషన్ లోనే నెక్స్ట్ సెకండ్ కలర్ ఇదొక కలర్ ఉందన్నమాట. నెక్స్ట్ ఈ వేరియేషన్ లో అలా చూసుకున్నట్లయితే ఇది వచ్చింది. ఒకసారి ఈ విగ్రహం మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 9 అడుగుల ఎత్తులో ఉంది ఈ విగ్రహం. చూస్తే మొత్తం అంతా ఒక మల్టీ కలర్ లో వచ్చింది. ఈ విగ్రహం మనం చూసుకున్నట్లయితే మల్టీ కలర్ లో వచ్చింది. ఈ విగ్రహం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మూసికం రథం లాగినట్లు వినాయకుడు రథంపై కూర్చున్నట్లు ఉందన్నమాట. ఈ దాదాపుగా 7 అడుగుల ఎత్తులో ఉంది. 7 అడుగుల ఎత్తు దగ్గర 4 అడుగుల ఎడల్పులో మనకి విగ్రహం కనిపిస్తుంది అనమాట. ఈ ప్రైస్ నేను అన్ని ప్రైస్ చెప్పట్లేదు ఏంటి అనుకుంటారు. ప్రైస్ చెప్తాను కొంచెం మన వీడియో మేకింగ్ చేసేటప్పుడు నేను ప్రైస్ మెన్షన్ చేస్తాను అనమాట. ఓకేనా? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వర్కర్లు అందరూ కూడా పనిలో ఉన్నారు. వాళ్ళు మనం డిస్టర్బ్ చేసి ప్రైస్ కొనుక్కోవడం కరెక్ట్ కాదని చెప్పేసి మనం తర్వాత ప్రైస్ కొనుక్కొని నేను మెన్షన్ చేస్తాను వీడియోలో తప్పకుండా. ఈ విగ్రహాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ విగ్రహం మనకి అంశ వాహనం మీద వినాయకుడు సిట్టింగ్ పొజిషన్ లో వచ్చిందనమాట. ఈ విగ్రహం మొత్తం అంతా కూడా చమ్కీ వర్క్ ఇచ్చారనమాట. ఈ పెయింటింగ్ వర్క్ కాకుండా టోటల్ అంతా టోటల్ అన్ని కలిపి మనకి చమ్కీ వర్క్ అవ్వడం జరిగింది. ఈ విగ్రహం దాదాపుగా 5 అడుగుల ఎత్తులో ఉంది ఈ విగ్రహం ప్రైస్ కూడా నేను చెప్తాను. ఓకే, ఈ విగ్రహాలన్నీ కలిపి మనకి బాలగణపతి ఆర్ట్స్ అనమాట. ఇక్కడ మన ముత్యాలమ్మ గుడి, విజయనగరం ముత్యాలమ్మ గుడి కుమర వీధిలో
జనార్దన స్వామి ఆధ్వర్యంలో బాలగణపతి ఆర్ట్స్ అనమాట. అతని నెంబర్ కూడా నేను మెన్షన్ చేస్తాను. ఒకవేళ ఎవరైనా బొమ్మ తీసుకుంటే మాత్రం ఆ నెంబర్కి అప్రోచ్ అవ్వండి. ఈ విగ్రహం చూడండి ఒక్కసారి. ఈ విగ్రహం ఇంకా పెయింటింగ్స్ అవుతున్నాయి, ఇంకా చాలా వరకు పెయింటింగ్ ఉన్నాయి అనమాట. ఈ ప్రతి మండపంలో కూడా చాలా లేట్ గా స్టార్ట్ చేశారు పెయింటింగ్ అనేది. ఒకసారి ఇది మనం చూసుకున్నట్లయితే తామర పువ్వు మీద వినాయకుడు కూర్చొని ఉన్నారనమాట. వినాయకుడు ఇది చూసినట్లయితే 9 feet వినాయకుడు అనమాట. హంస మీద 9 feet వినాయకుడు ఉన్నారు. ఒకసారి చూడొచ్చు అలా మనం. ఇవి వచ్చేసి ఒక 4-5 pieces వరకు కూడా ఉన్నాయి ఈ మండపంలో. ఇంకా పెయింటింగ్ అవుతూ ఉన్నాయి అనమాట. ఒక 4-5 days ఇంకా పెయింటింగ్ వర్క్ ఉంటుందంట. ఇంకా ఈ విగ్రహాన్ని మనం చూసినట్లయితే తామర పువ్వు మీద వినాయకుడు కూర్చున్నట్లు ఉంది. ఇది దాదాపుగా 11 అడుగులు, అంటే 10 నుంచి 11 అడుగులు ఉందని చెప్తున్నారు వీళ్ళు. ఈ నెక్స్ట్ విగ్రహం అలా చూసుకున్నట్లయితే ఇది డిఫరెంట్ కలర్ అనమాట. ఈ మండపంలో కొంచెం డిఫరెంట్ గా కనిపించేది ఇదే. పెయింటింగ్ అయినా సరే, వర్క్ అయినా సరే, ఈ తొండం పైన, ఈ కిరీటం పైన కూడా కుందన వర్క్ టైప్ లో పెయింటింగ్ చేశారనమాట. ఈ మండపంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే 11 రూపాయల నుంచి కూడా అప్ టు 80,000 80,000 వరకు కూడా విగ్రహాలు అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇంకా 2 రకాల విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఉంది, అదేవిధంగా మట్టితో చేసిన వినాయకులు కూడా ఉన్నాయి. మట్టితో చేసిన వినాయకులు మనకు కావాలంటే మాత్రం ముందుగా మనం ఆర్డర్ చేస్తూనే చేస్తారు కన్ఫర్మ్ గా. ఆర్డర్ లేకుంటే ఒక్క వినాయకుడు మట్టితో చేయరంట. ఆ మట్టితో చేసిన వినాయకులు కూడా మీకు చూపిస్తాను. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో కూడా వీళ్ళు ఆర్డర్ తీసుకొని చేస్తున్నారు. ఈ విగ్రహం చూడండి, ఇది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో ఆర్డర్ తో చేసింది అనమాట. ఒక ఎద్దు తలపై వినాయకుడు నించున్నట్లు అనమాట. ఒకసారి ఈ విగ్రహం చూడండి. ఇదంతా కూడా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో హ్యాండ్ మేడ్ తో చేసిన విగ్రహం. ఇందులో ఇది ఒకటి సెకండ్ అనమాట. ఈ 2 విగ్రహాలు వీళ్ళు చేస్తున్నారు. ఈ 2 విగ్రహాలు కూడా ఆర్డర్ పైన చేసినవి అనమాట. ఓకే, ఇప్పటి వరకు మనం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కూడా కొన్ని చూసాం విగ్రహాలు. ఇప్పుడు మనం ఇక్కడ చూడబోతున్నాం, మనం మట్టి విగ్రహాలు చూస్తున్నాం అనమాట. ఇప్పటి వరకు మట్టి విగ్రహాలు ఇక్కడ 11 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఇది అప్ టు అనమాట. ఇక్కడ చెప్పారు కదా సార్ 10,000, 20,000, 30,000 అప్ టు ఉన్నాయని చెప్పారు కదా. అందులో ఒకటి ఈ విగ్రహం కూడా మనం ఒకసారి చూడొచ్చు. చుట్టూ చూస్తున్నట్లయితే మనకు వానరసేన అంతా చుట్టూ కనిపిస్తుంది. మధ్యలో మనకి రాములవారి గెటప్ లో, రాములవారి అవతారంలో మనకి వినాయకుడు సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నారనమాట విగ్రహం అనేది. ఒకసారి మనం టోటల్ అంతా చూసుకోవచ్చు. ఇలా అంతా వానరసేన ఇదంతా కూడా ఇక్కడ చూసినట్లయితే ఆంజనేయ స్వామి గారు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇలా ఒకసారి చూపించినట్లయితే రాములవారి గెటప్ ఒకసారి చూడండి, ఎంత క్లియర్ కట్ గా ఫినిషింగ్ ఉంది. ఇంకా ఫినిషింగ్ అనేది ఫుల్ఫిల్ గా చేయలేదు. ఇంకా ఇప్పుడు అలాగా కొంచెం ఒక పొజిషన్ కి ఒక 50% అయింది. ఇంకా పెయింటింగ్, ఇంకా ఫినిషింగ్ కూడా ఉంది. ఇంకా 50% ఉందని చెప్తున్నారు వీళ్ళు. చూద్దాం, ఇంకా నెక్స్ట్ విగ్రహాలు కూడా ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ విగ్రహం మనం చూసుకున్నట్లయితే పంచముఖ ఆంజనేయ స్వామి అనమాట. ఈ విగ్రహం ఇక్కడ కింద వచ్చేసి వాహనం వచ్చేసి సింహం వచ్చింది అనమాట. ఇది చూసుకోవచ్చు. అలా పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం. చాలా మంది ఇప్పుడు ఏంటంటే పర్యావరణాన్ని కలుషితం కాకుండా ఉండాలని చెప్పేసి మన ఇప్పుడు మట్టి గణపతులకి చాలా మంది ప్రయారిటీ ఇస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడ దాదాపుగా ఒక 10 విగ్రహాలన్నీ చేశారనమాట. 10 విగ్రహాలు కూడా సేల్ అయిపోయిన చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఈ విగ్రహాలన్నీ కూడా చూడొచ్చు మనం ఎంత ఫినిషింగ్ తో చేస్తున్నారు అనేది. ఇంకా ఇది ఆఫ్ ఫినిషింగ్ అయ్యింది. ఇంకా ఫుల్ ఫినిషింగ్ అయ్యి పెయింటింగ్ అయితే ఎంత అందంగా ఉంటుందో మరి మీకు చెప్పవసరం లేదనుకుంటా. చూస్తాను, వీలైతే ఇది కూడా లాస్ట్ వీడియో ఒకటి మీకు చేసి పెడతాను. ఈ వినాయకుడు తయారు చేయాలంటే దాదాపుగా 15 రోజులు పడుతుంది అంటే ఈ మట్టితో చేసిన వినాయకుడిని చేయాలంటే. ఓకే, ఇప్పుడు క్లోజ్ లో చూడొచ్చు మీరు. సగం పూర్తయిన వినాయకుడు ఎంత ఫినిషింగ్ అయ్యిందో చూడొచ్చు. పూర్తిగా మాత్రం కంప్లీట్ చేస్తే మాత్రం ఇంకా మీకు చెప్పవసరం లేదు అనుకుంటున్నా. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.